చెప్పు నువ్వు ఇట్లా నాతో లొల్లి పెట్టుకుంటా ఉంటావా? ఎర్రిపుకులా కాదు, నువ్వు ఎర్రిపుకోడివి పెద్ద. అవును తప్పు. నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు నేను గుర్తొస్తా అంతే. ఏదో ఒకటి చిల్లర పని చేసి నాకు దొరికిపోతుంది. నేను దానికి లొల్లి పెట్టుకున్నావా? దగ్గరికి వెళ్ళిపోతా, నాకేమొద్దు, నేను మీ దగ్గర వీడియోలు చేయను అని చెప్పిన. నిజంగా గొడవ అయింది, సీరియస్ గా చెప్తున్నా నేను. వాడు హెల్త్ గురించి కదా ఆలోచించేది ఏదున్నా. అంటే నేను ఎవరు పెట్టుకుంటారో చూస్తా, నీకు లైఫ్ లేకుండా చూస్తా అని అన్ని మాట్లాడుతుండు. ఎవ్వరు ఏం చెప్పినా ఏముందా నేను మాట్లాడుకుంటా. మౌని దొక్కుతో మాట్లాడతా, సాయిసులితో మాట్లాడతా. అందుకోసం నువ్వు నా బంగారం అని అంటావు. సరేలే పోనీ. ఇంకో సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే వీళ్ళు వీడియోస్ కొడదాం, అది కొడదాం, ఏది కొడదాం అన్నది చాలా లాగ్ అయిపోతుండో. నేను చెప్పిన మాట కూడా వినడం లేదు. అసలు అది చేస్తా, ఇది చేస్తా, పీగేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి తీసుకొచ్చిండు అన్నిటికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే, మన గొడవ అయితే దెంగే అది అని చెప్పి మాట్లాడుతుండే. నేను నిజంగానే ఫిక్స్ అయినా ఈరోజు వెళ్ళిపోదాం అని చెప్పి మౌనికతో సాయిగడ్తో మాట్లాడుతా. ఇన్కేస్ వెళ్ళిపో అన్నారు అనుకో, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు కూడా తెలియదు. నా మైండ్ అయితే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతా. ఆ పర్సన్ ఏమంటాడో కూడా నాకు అర్థమవుతలేదు. డైరెక్ట్ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఒక హోప్ ఉంది. ఇన్కేస్ వీళ్ళు నన్ను వద్దనుకున్నా సరే ఆయన నన్ను తీసుకుంటాడని చెప్పి ఒక హోప్ అయితే నాకు ఉంది. చెప్పు నువ్వు ఇట్లా నాతో లొల్లి పెట్టుకుంటా ఉంటావా? నేనేం లొల్లి పెట్టుకున్నా? ఏమైంది? పెట్టుకోవట్లేదా అక్క? చెప్పు, నువ్వు చెప్పు. పెట్టుకుంటున్నా ప్రతిదానికి కొడతావు, మళ్ళీ పెట్టుకుంటా అంటావు. నువ్వు చెప్పే పద్ధతి ఎట్లుంటో తెలుసా? ఇప్పుడు ఏమనుకుంటున్నా వచ్చినా ఎర్రిపుకులా కాదు, నువ్వు ఎర్రిపుకోడివి పెద్ద. నేను చెప్పిన మాట వింటున్నావా? నేను వీడియోలు కొట్టానే నీ వీడియోలో కనబడుతున్నా కదా. వీడియో ఎట్లా కొడుతున్నా అక్క చెప్పు. కెమెరా ముందు మీరు అన్ని పెట్టినప్పుడు లేదు, నేను ఇది పెట్టినప్పుడు ఉందా మీకు? అరుస్తా నేను. నా దగ్గర రీజన్ ఉంటే అరుస్తా. నా దగ్గర ఇలాంటివి చెయ్యకు. నువ్వు తిన్నా తినకపోయినా దానికి నేను ఒర్లాను, అర్థమవుతుందా? వీడియోలకి బయటకు తిరుగుతా అంటేనే ఒరుతానండి మీదకి. ఏడ తిరుగుతావు చెప్పు ఆ రోజు నువ్వు? తాగకి పోతలేవా నువ్వు? ఏడికి తాగుతలేవా? రోజు తాగని అన్నాలు ఉన్నాయా ఇంట్లో? అదే తాగుడు కూడా ఎందుకు అడుగుతున్నా నేను. మనం ఫస్ట్ ఎందుకు ఎంకరేజ్ చేసినా, ఇప్పుడు ఎందుకు చెప్పు. ప్రతిదానికి పడిపోతున్నా మొట్టలు. అవును తప్పు. నా మొట్టలు ఉండాలంటే సుందరలేకపోతే దెంగేదని దెంగేసుకోనా? నీకు ఎవరు లేనప్పుడు నేను గుర్తొస్తా, నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు నేను గుర్తొస్తా అంతే. మీతోప్పుడు నీ సోకులకు నువ్వు తిరుగుతావు అంతే మరి. అదే నిజం. కొట్టు అని చెప్పు కానీ నువ్వు
ఇష్టానికి నువ్వు ఎందుకే ఉండొచ్చు ఇష్టానికి ఎవరు మాట్లాడరే ప్రతి ఊకే అడుకోరు వీడియోలు కొడదాం ఆడికి ఏం చేద్దాం అసలు ఒక్క వీడియో ఏదైనా వీడియో మంచిగా ఉందా మైండ్ సెట్ అందరికి బాగుండదు నాకు ఉన్నాయి మైండ్ సెట్ బాగాలేదు నాకు ఫోన్ వస్తాయి నాకు ప్రెజర్ ఉంటది అయినా నేను ఎందుకు పట్టించుకోనే దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో మరి అదే చెప్తున్నా నేను కూడా అది కూడా ఉండాలి కదా సరే ఇప్పుడు ఏంది మళ్ళీ నేను కెమెరా పెడితే మళ్ళీ నా మీద రివర్స్ మాట్లాడుతున్నారు అంటే మీరు పెడితే ఒకటి మేము పెట్టుకుంటా చేతులు లేకపోతే నీకు రైట్స్ లేవు దెంగేస్తా ఎందుకు కొడతా నువ్వే నన్ను కొట్టడానికి ఎరిపుగాడివి గురించి చూడు మీరు నాకు అంటే మీకు ముంగట కళ్ళకు కనబడుకుంటూనే ఉండాలి ఆడోళ్ళు ఇంటున్నట్టు నువ్వు వచ్చాడే కదా చెప్పా ఒక్కటి చూపి దేనికి ఒక్కటి చూపి దేనికి నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు నువ్వు ఇంటున్నా అంటున్నావు కదా నువ్వు చెప్పు నేనేం చెప్పినా ఇట్లా మాట విన్నారు వీళ్ళు ఇట్లానే మాట్లాడతారు వీడియోలు ఉన్న మాట అన్ని నేను ఎడిపోతున్నా తెలుసా నేను అజయ్ దగ్గరికి అవుతున్నా ఆయన దగ్గర నుండి ఆయన దగ్గరనే వీడియో తీసుకుంటా ఫిక్స్ అయిపో ఇవన్నీ పెట్టుకుంటే నేను ఏదో అనుకొని వచ్చిన ఏదో నువ్వే కూడా వలగొట్టడానికి నీకు గుద్దగా ఉంటే ఆడికి వచ్చి మాట్లాడు నేను కూడా నువ్వు నిజంగానే సరే రా చూస్తా దా చూస్తా మరి ఇచ్చారా నా ఫోన్ నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతే ఫోన్ తీసుకుని వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఫిక్స్ అయిపోతుంది చేస్తా అప్పుడు వచ్చిన ఎవరున్నారు చూద్దాం హాయ్ బ్రో లైటింగ్ లేదా మీ ఇంట్లో ఇప్పుడే మా వాళ్ళని అందరిని వదిలేసి వచ్చేసిన ఇట్లానే లొల్లిలు అయినాయి కొన్ని దా కెమెరా పట్టుకో ఎవరు లేరు పట్టుకోవడానికి వాట్ ఇస్ దిస్ సడన్ సర్ప్రైజ్ లగేజ్ కూడా సరే ఫస్ట్ అయితే అజయ్ నాతో మాట్లాడిపోయి లోపల ఉన్నాడు అజయ్ అన్న అమ్మున్నారు డిసెంబర్ నెల సాయంత్రం పూట ముందుగానే చీకటి పడుతుంది వీడికి వచ్చేసిన నిజంగా వచ్చేసారంటే ఇప్పుడు పెద్ద లొల్లైంది నాకు సాయికి మౌనికకి ముగ్గురికి ఎందుకు లొల్లి నేను వాళ్ళు వీడియో ప్రాక్టీస్ చేస్తున్నా వీడియో చేయట్లేదని కాదు మొన్న ఒక వీడియోలో కంటెంట్ ఇవ్వలేడు అయినా సరే దాన్ని లొల్లి పెట్టుకున్నా ఇప్పుడు నా మాట వినడం లేదు ఫస్ట్ నాతో ఏమన్నాడు నీ మాట ఇంట అన్ని చేస్తా నీ కోసం ఏమైనా చేస్తా అది అంటుంటో ఏదో ఒకటి చిన్న పని చేసి నాకు దొరికిపోతుంది నేను దానికి లొల్లి పెట్టుకున్నాము కూడా ఏదో ఒకటి చేస్తా ఉంటాడు ఇంకా మౌనికక్క కూడా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడింది వీడియోల వరకు అయితే ఓకే కానీ ఏదో మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు కరెక్ట్ వీడియోలు చేద్దామంటే ఏమన్నాడు బట్టలు అయితే అందుకోసం అలా చెప్పినా ఏమని చెప్పినా మీరు ఇట్లానే చేస్తున్నారా అంటే సాయిగాడు దింగే అవసరం లేదు నువ్వు ఏడుంటో వండుకోపో నేను ఎవరు పెట్టుకుంటారో చూస్తా అంటే నేను అజయ్ దగ్గరికి వెళ్ళిపోతా నాకేమొద్దు నేను మీ దగ్గర వీడియోలు చేయను అని చెప్పిన చెప్తే చేసుకోపో వచ్చి వాడిని కొడతా అది అని అన్నాడు నన్ను కొడతారా సాయిగాడా అయితే కొడతావా సరే చూసుకుందా అని చెప్పిన అసలు ఎందుకు కూడా మంచిగా ఉన్నారు కదా మీరు కాదన్నా ఏం చెప్పినా సరే చిన్న పెద్ద రివర్స్ మాట్లాడుతాడు నువ్వు కూడా ఎప్పుడు నీకు కూడా భారం అయిపోతే పోయి హాస్టల్లో ఉంటాయి నాకేం భారం లేదు ఇక్కడ పడుకో ఏం కాదు దాంట్లో ఏం లేదు చెప్పు మళ్ళీ 4-5 రోజులు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోవాలి నాకు కింద వాళ్ళు ఉంటారు చెల్లెవాళ్ళు ఆ చెల్లెవాళ్ళు కూడా ఇక్కడ పడుకుంటారు వాళ్ళతో పాటు పడుకొని పక్క రూమ్ ఉంటారు కానీ నిజంగా గొడవైందా లేకపోతే అలాగా ప్రామిస్ మళ్ళా మజాగా తెలిసిందనుకో స్టార్టింగ్ వీడియో నుంచి నిజంగా గొడవైంది
సీరియస్ గా చెప్తున్నా నేను. లేదంటే అసలు నేను ఒక్కదాన్ని వస్తానా? తేగ నేను వచ్చి ఏం చెప్పినారా నీకు? అరే కెమెరా పెట్టుకోరా అని చెప్పినా కదా. వాడు ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అన్నిటికి. మళ్ళీ మన బాగానే ఉంటాడు కదా. ఇప్పుడు ఏదైనా జరిగితే కెమెరా పెడతాం కదా మనం నార్మల్ అయినా. ఈరోజు నేను కెమెరా పెట్టినానికి ఇద్దరు నా మీద సీరియస్ అయ్యారు. ఇంకా వాడు తాగితే నేను రోజు తాగుతాడు అన్న, ఒక్కరోజు తాగొద్దు అంటే నాకు తప్పు ఉందా చెప్పు అందులో? వాడు హెల్త్ గురించి కదా ఆలోచించేది ఏదున్నా. సడన్ గా ఇళ్ళకి వచ్చేది నాకు భయం అవుతుంది. భయం అంటే అట్లని కాదు, ఏమన్నా గొడవ పెద్ద గొడవ అవుతుందా అని చెప్పేసి. పెద్దగానే గొడవ అయింది. నన్ను మొన్న కొట్టిండు కూడా. నేను అది కూడా చెప్పలేను. కొడుతున్నాడు నేను చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతాడు అన్నిటికి. ఏమంటే నేను ఎవరు పెట్టుకుంటారో చూస్తా, నీకు లైఫ్ లేకుండా చూస్తా అని అన్ని మాట్లాడుతుండు. సరేలే ఓ తీసుకో, దాంట్లో వాటర్ పెట్టుకో, బట్టలు అయితే వచ్చి మాట్లాడదా దాంతో. మరి వీడియో చేసుకో దాంతో. చేసుకోను నేను, నీతోటే చేసుకుంటా వీడియోస్ కూడా. ఈడుండి చేస్తావా? ఈడుండి చేసుకుంటా. వాళ్ళ దగ్గరికి పోను అసలు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మేము మంచిగా ఉండే కదా. ఇప్పుడు దాకా మార్నింగ్ మేము మంచిగా మాట్లాడుకోం, కలిసి ఉంటా. సడన్ గా సడన్ గా ఏంది? మంచిగానే ఉన్నారన్న. జేక్ ఇంటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక లొల్లి స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. అదే సాగుతా ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా నాకే విసుకొచ్చేసి నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి నషీరు. ఇప్పుడు పోయేటప్పుడు కనీసం ఇద్దరు ఆపని కూడా ఆపలేరు. అందుకోసమే వచ్చేసిన ఇంకా నేను. తిన్నావా? ఇంకా ఇప్పుడు చేసినా. ఇప్పుడు ఏమంటుండు అజయ్ కూడా నిన్ను ఆ రోజు పెట్టుకొని పంపించేస్తాను, నేను ఎవరు పెట్టుకోరు అని అంటుంది. నేను పెట్టుకుంటా. ఎవ్వరు ఏం చెప్పినా ఏముందా నేను మాట్లాడుకుంటా. మౌని దొక్కుతో మాట్లాడతా, సాయితులితో మాట్లాడతా. ఆంతోనే మాట్లాడాలి. కానీ వస్తే మాట్లాడదాం. ఎందుకు భయం ఆంతో? నా చిల్లని చెప్తా, నీకు సంబంధం లేదని చెప్తా. నువ్వు మళ్ళా నీకు వాళ్ళని సపోర్ట్ చేసిన తర్వాత నువ్వు మళ్ళా నేను పోను. పోయేదానైతే నేను ఇంత దూరం వస్తాను చెప్పి. మీరు లవర్స్ ఒకటే, మధ్యలో మేము బకరగానం అవుతాం మళ్ళా. లేదన్నా నేను అలాంటి దాన్ని చేసేదానంటే నేను బట్టలు తీసుకొని ఎప్పుడైనా రావడం చూసినావు 3 years లోనూ నన్ను. లేదు, నేను పరిచయం అవుతున్నా. బాగానే మాట్లాడినాం ఇది అని. ఇందాకే ఫోన్ చేసి కారు కోసము బాగుమడి కారు కావాలంటే బయటకి వెళ్ళి 1 గంటలో రాయిస్తా అని చెప్పిన. ఇయ్యకు వాడికి కార్యకి ఏం చెప్పు. ఇక నువ్వు చెప్తే ఇస్తారా? వేస్ట్ గా అట్లెట్ కూడా పడతాడు. ఊకే అన్నిటికీ నేను ఏం చెప్పినా సరే ఇంత కూడా చేసుకోడు. ఈ వాటర్ తీసుకో, ఈ వాటర్ కూడా బట్టలు ఏం లేవు, దీంట్లో పెట్టేసుకో మొత్తం. పండు కూడా వస్తుంది ఇలా ఇద్దరు పండు కూడా వస్తుంది. ఉండండి. ఇప్పుడు పండు ఎప్పుడు పండు వస్తుంది. పండు కూడా వేరే పెట్టుకుని బట్టలు దాన్ని ఇంకా అందులో కూడా దాన్ని పెట్టుకోవాలి. నాకు వద్దు. అందులో కూడా దాన్ని పెట్టుకోవే. దాన్ని బయటకి వెళ్ళిపోతాయిదా? అమ్మ ఇంటికి, మీ ఇంటికి అమ్మ, మీ మమ్మీ ఇంటికి వెళ్తా. వెళ్ళిపోతా. అదే మన సాయం ఎక్కడంటే గొడవడన్నా మనసు ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫోన్ పే చేయలేదు ఆడాలి కాదన్నా. ఆయన ఒక మాట చెప్తా. సో నేను రాగానే నీకు ఎట్లా అనిపించింది? ట్విస్ట్ ఏంది? వచ్చినా మీ ఇంటికి వెళ్తున్నా, నాకు జూనికి వచ్చినా, గర్వానికి వచ్చినా, ఇంటెన్షన్ ఉన్నా. సరేలే పిచ్చి కలిసిపోతున్నా అనుకున్నా. నువ్వు వచ్చి సాయగాడు పూగా గొడవ అమ్మ ఇయ్య అంటే అమ్మ ఇదేంది అనుకున్నా. కాదన్నా, ప్రాంక్ చేసిన అన్నాను. ఎట్లా ఏమంటావా? తీసుకుంటా. వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళతోటి ఇంకా ఏమేమో మాట్లాడేసి వచ్చేసిన డైరెక్ట్. వాళ్ళు దగ్గర నిజంగా దిగేమన్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను అమ్మాయి ఆయన ఒక్కసారి ఏంది వచ్చేసి అది తిరుగుతుంది ఇది తిరుగుతుంది అంటే సరేలే పోనీ పాపం అని చెప్పి వాటర్ చూపిస్తే నేను సారీ పోతా అంటే సారీ వాళ్ళకి కూడా ఏం చెప్పారు. వాడు ఇంటికి వస్తాడు, అసలు వాడు వస్తాడు ఇంటికి పోయి వచ్చిన తర్వాత వాడు ఎట్లా వేస్తాడో చూద్దాం. ఒకవేళ నేను కొడితే అన్న కొడతాడా? 2 దెబ్బలు తింటా, తర్వాత అని చేస్తే కనిపిస్తే మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓకేనా? సరే ప్రాంక్. సో గైస్ ఇది ప్రాంక్ మాత్రమే, జస్ట్ అంతే. కావాలని అందుకోసమే వీడియోస్ ఏమేమో అన్ని తీసి మాట్లాడిన వాడితోటి. యాక్చువల్లీ మాకు మార్నింగ్ నుంచి లొల్ అవుతుంది, ఎందుకంటే తాగుతా అన్న విషయానికి లొల్ అవుతుంది. అందుకోసమే దీన్ని ఇంత ల్యాగ్ చేసిన. అన్నం సారీ అన్న
జస్ట్ ప్రాంక్ చేసా అంటే నీ ఇంటెన్షన్ ఏందా నేను వస్తా అంటే తీసుకుంటావా వద్దా లేదా మా టీం వాళ్ళని అడిగి తీసుకుంటా అంటావా ఏమంటావా అని చెప్పి అట్లా అడిగిన తీసుకుంటాను అందుకోసం నువ్వు నా బంగారం అని అంటావు సరేలే పోనీ ఇంకో ప్రాంక్ చేసి దౌడ లేదు ఇప్పుడే వదిలేస్తున్నా కానీ నేను కొట్టలేక కాదు దాని పర్సన్ నా పర్సన్ కనిపిస్తుంది అయిపోయా కథ బయట నుంచి గిద్దు మన తిండి పెట్టి ఇప్పుడు వస్తాడు వాడు ఏం చేస్తున్నాడు నేను తాగేసి వచ్చి ఇప్పుడు ఆయన చెప్పలేదా మీరు కొట్లాడతారు నా పంచాయతీ సరే రా చూసుకో ఏ ఛానల్ పడుతుంది